ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన దేవుని కృప మీ అందరికీ తోడుండును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాటలనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసురాండ్లకు, సహోదరి సోదరులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ కొట్టండి, ఇతరులకు షేర్ చేయండి. మంచిది. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ దేవుని లేఖన కాంతిలో ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరువైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయాస్వరూపుడా, కరుణా కటాక్షముల గల్లవాడా, పూజ్యుడా, ఆరాధ్యుడా, పరమ తండ్రి నీకు స్తోత్రములు. పాపులైన మనుషుల కొరకు, దారి తప్పిపోయిన మానవుల కొరకు మానవుడిగా అవతరించి మమ్మల్ని చేతపట్టిన నీకు స్తోత్రములు. మా పాపములకై నీ ప్రాణాన్ని ధారపోసి ప్రేమ అంటే ఏంటో భూప్రపంచానికి పరిచయం చేసినందుకు నీకు స్తోత్రములు. త్యాగం అంటే ఏంటో మానవులకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు. తండ్రి, మీరే మీ దాసుని యందుండి మాట్లాడి అద్భుత కార్యము చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి కుటుంబములను, ప్రతి వ్యక్తి జీవితంలోనూ అద్భుతం చేయమని, ఫలింప చేయమని, మీరే మాట్లాడమని, దుష్టుని యొక్క పన్నంగములను, వాని ఆటంకములను పారదోలి అందరి హృదయములు ఈ వాక్యము నాటబడినట్లు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ప్రేమ అనే మాట మనం ఇంతకుముందు చదువుకున్న రోమా పత్రికలో 8:35లో క్రీస్తు ప్రేమ నుండి ఏదియు ఎడబాపదు అని చెబుతుంది బైబిల్. దేవుని ప్రేమ ఈ సృష్టి, ఈ బ్రహ్మాండాన్ని రవ్వంతా కూడా పదార్థము చెయ్యకముందు ఏది లేదు, శూన్యం. అప్పుడు దేవుడు ఒక్కడే అతి జ్వాల ప్రకాశమైనటువంటి తేజోమండలంలో త్రిత్వదేవుడు నివసిస్తున్నాడు. అందులో ఏమున్నదో, ఎలా ఉన్నాడో, ఏమైంది ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదని. కానీ అక్కడ ఉన్నాడన్న సంగతి మాత్రం తెలిసింది మనకి. ఆయన హృదయములో ఒక నది ప్రవహించుచున్నది. ఆయన మనోప్రపంచములో ఒక జ్వాల మండుచున్నది. ఆ జ్వాల పేరు, ఆ నది పేరు ప్రేమ. అందుకే దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ అంటేనే దేవుడు. ఈ లోక మనుషులు, నరులు వారి ఇష్టాలకు, వారి కోరికలకు, వారి యొక్క పద్ధతుల కొన్నిటికి ప్రేమ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. వాస్తవంగా ప్రేమ అంటే ఏంటి అనేది యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చినాకనే తెలిసింది. నాకు నచ్చితే ప్రేమించడం ప్రేమ కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యాన్ని ప్రేమించడమే ప్రేమ. దేవుని ప్రేమ ఈ సృష్టి అంతా చేయడానికి కారణమైంది. దేవుని లోపల జ్వాలలాగా మండుతున్న ప్రేమ, ఆ మనోప్రపంచములో దేవుడు అనుకున్నాడు, నేను ఒక సృష్టిని చేయాలి, కొంతమంది వ్యక్తులను చేయాలి, నా ప్రేమ వారికి పంచాలి, వాళ్ళకు వాళ్ళే నాలాగా ప్రేమించి నన్ను ప్రేమించాలి, ఆ ప్రేమ నేను పొందాలి అని ప్రేమమయుడు ఈ సృష్టిని చేశాడు. సృష్టి చేసిన క్రమములో మొట్టమొదట ఒక వ్యక్తిని చేశాడు. అతడే ప్రధాన దూత కెరూబు దేవుని దగ్గర. ఆయన పేరు లూసిఫర్ అని అందరం పిలుస్తున్నాం. దేవుని దగ్గర మొట్టమొదట దూతలు ఎవరు చేయబడక ముందు, కోటాను కోట్ల ప్రపంచాలు చేయబడక ముందు ఆ దూతను చేశాడు. దేవునికి చాలా దగ్గరగా ఉండే దూత, దేవుని యొక్క మర్మములు తెలుసుకున్న దూత,
అనేక కళలు, మహిమలు దేవుడు అతనికి పెట్టాడు. అంత గొప్ప కెరూబు అతడు తనను తను గర్వించి దేవునికి వ్యతిరేకంగా ఈ లోకములో సృష్టిలో దేవదూతల దగ్గరికి వెళ్ళి మహోన్నతుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి, తన కుమారునికి, దైవ కుమారునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. నేను కూడా ఒక పదవి ఆశిస్తున్నాను, నాకు ఇవ్వాలి లోకంలో అని. అతడి లోపల వచ్చిన చెడ్డ ఆలోచన దేవునికి నచ్చలే. అయితే అతడు ఏం చేసిండంటే, ఈ కోటాను కోట్ల ప్రపంచాలు అప్పటికి సృజింపబడ్డాయి. తర్వాత ఆ దేవదూతల దగ్గరికి వెళ్ళి దేవుని మీద మరి కొన్ని వ్యతిరేకతలు చెప్పడం ప్రారంభించాడు. నేను ఇంత కష్టపడుతున్నాను, దేవుని కొరకు నన్ను సృష్టించాడు, నన్ను ఏ పదవి, నన్ను గొప్పతనం లేదు, తన కుమారుడికే ఉన్నది అని దేవదూతల దగ్గర అతడు అనేకులకు చెప్పడం ప్రారంభించినప్పుడు, కొంతమంది అనగా ఒక 9 కోట్ల లోకాలు అనుకుందాం ఉదాహరణకు, అందులో 3 కోట్ల లోకాలు ఆ దూతతో చేతులు కలిపారు, సైతానులుగా మారిపోయారు. అప్పుడు దేవుడు అతన్ని తోసివేశాడు తన సన్నిధి నుండి. ఆ వ్యక్తి కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే, దేవుడు సృష్టికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి, దేవుడు సృష్టి మీద ఉన్నటువంటి ప్రేమ, సృష్టి మీద దేవునికి ఉన్న ప్రేమ, దేవునికి సృష్టి మీద ఉన్న ప్రేమ మధ్యలో చల్లార్చాలి. అయితే దేవుడు నన్ను తోసేశాడు, నేను అనుకున్న పదవి ఇయ్యలేదు. నేను ఇప్పుడు చాలామందిని నేను నా ప్లానింగ్లో అంటే దైవ విరోధ కార్యాలలో నేను కొన్ని చట్టాలు తయారు చేసి అనేకులని నా స్వాధీనము చేసుకుంటా. కనుక దేవుడు ఏం చేస్తాడు, చాలామంది నా ఆలోచనను వెంబడించిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు కదా అని దేవుడు కాంప్రమైజ్ అయిపోతాడు నాతో. సరే పోనీరా, నీ ఆలోచన కూడా మంచిదే కావచ్చు, అందుకే అందరూ నీ వెనక వచ్చేశారు అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి, ఇద్దరం కలిసి పరిపాలించుదాం తీ, నువ్వు కూడా అధికారులు రా అని అంటాడేమో అని వాడు అనుకున్నాడు. కానీ అట్లా జరగలే, తోసేసిండు దేవుడు. అయితే త్రోసివేశాడు కానీ వాడిని బంధించి అగ్నిగుండములో వేయలేదు. ఎందుచేతంటే దేవుడు అప్పుడే అతన్ని బంధిస్తే దేవుడు ఓడిపోయినాడు అవుతాడు దేవదూతల దృష్టిలో. అంటే గెలవలేక నా ప్రతిపాదన, నన్ను నమ్మిన వారిని అందరినీ తన స్వాధీనంలో బలిమీటికి తీసుకున్నటకు నన్ను దేవుడు బంధించాడు. మంచివాడు కాదు అని మిగిలిపోద్ది సృష్టిలో అని దేవుడు, నువ్వు చేసేది నువ్వు చేసుకో, నా మనసులో నేను ఒక ప్రణాళిక ఉన్నది, ఆ సృష్టి చేసే వరకు నేను నా ప్రణాళికను నేనే వెంబడిస్తా అని చెప్పి మనసులో పెట్టుకున్నాడు దేవుడు. ఈ సైతాను దేవులరా ఇలాగున అనేక దూతలను దయ్యములుగా మార్చుకొని దేవునికి వ్యతిరేక శక్తులుగా మారి చివరిగా ఈ భూగ్రహం మీద సకల మానవాళికి ఆది దంపతులు, తల్లిదండ్రులు, మన పితరుడు ఆదామవ్వని సృజించి దేవుడు ఏం చేశాడు, సరే అన్ని లోకాలను నిన్ను పంపించాను, కొంతమందిని పడేసావు కదా, ఈ పిల్లల్ని కూడా నేను పరీక్షించిన తర్వాతనే నా వాళ్ళని నేను కాపాడుకోవాలని చెప్పి పరీక్షకు వదిలేశాడు. సాతాను సర్పరూపములో అవ్వ దగ్గరికి వచ్చాడు. వాని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుని సృష్టి మీద అంటే తన వ్యక్తుల మీద, తన పిల్లల మీద దేవునికి ఉన్న ప్రేమ చల్లార్చాలి, తన పిల్లలకు దేవుని మీద ఉన్న ప్రేమని చల్లార్చాలి. వాడు ఈ 2 పద్ధతులని వాని ప్రణాళికలో ఎంచుకున్నాడు. అందుకని ఇదంతా ప్రళయం సృష్టిస్తున్నాడు. ఎందుచేతంటే ఎట్లాగో నన్ను ఇష్టపడలేదు దేవుడు, కనుక నేను చాలామందిని నాశనం చేస్తే వాళ్ళ బాధ కన్నా నన్ను ఒప్పుకుంటాడని వాడు అనుకుంటున్నాడు. కొంతకాలానికి అది అబద్ధం అని తెలిసిపోయింది వానికి. అయితే ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. మొదట వాడు ఏం చేశాడంటే, దేవుని ప్రేమ మనుషుల మీద, ఆదాము అవ్వ మీద దేవునికి ప్రేమ ఉన్నది, దేవునికి కోపం వచ్చేటట్టు చేయాలి. మొట్టమొదట మనుషుల మీద దేవునికి కోపం రావాలి.
అని ప్రారంభించిండు. దేవుళ్ళరా, అప్పుడు దేవునికి అనుకూలంగా సమాధానంగా బ్రతుకుతున్న ఈ మానవుల మీద దేవుని కోపం రావాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నటువంటి ఈ మనుషులను దేవుని ఆజ్ఞ నుండి తప్పించాలి. దేవుడు ఒక చెట్టు ఫలము తినొద్దని మన ఆది పితరులైన ఆదమవ్వకు చెప్పాడు. ఆదమవ్వకు చెప్పినప్పుడు సర్పరూపములో సైతాన్ వెళ్ళి మీరు తినండి చావనే చావరని వాళ్ళకు చెప్పాడు. నిజం చెప్పుతున్నట్టే చెప్పాడు, కానీ దేవునికి కోపం వచ్చేటట్టు చేశాడు. అక్కడ వాళ్ళ తినంగానే దేవునికి వారి మీద కోపం వస్తుంది. కోపం వచ్చేసి వారిని చంపేస్తాడు. ఇలాగ నేను చేసుకుంటూ వెళితే ఎన్నటికైనా ఇది ఏంది బాధ నాకని దేవుడు నాతో కాంప్రమైజ్ అవుతాడు అని వాడు అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క అనాది సంకల్పములో అక్కడ మనం చదివినట్లయితే ఆయన అనాది సంకల్పములో ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక నెరవేర్చుటకే దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడు అన్న సంగతి వారికి తెలియదు. అయితే ఆదామవని దేవునికి వ్యతిరేకంగా తయారు చేసినప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఖడ్గం తీసుకొని వచ్చి చంపాలి, కానీ చంపలేదు. ఆ ఖడ్గముతో వారి పాపాల నిమిత్తం, అతిక్రమం నిమిత్తము ఒక రక్త ప్రోక్షణ జంతువు రక్తాన్ని చిందించాడు. వాళ్ళకి అప్పటి మందం తాత్కాలిక క్షమాపణ కలిగించి అక్కడ ప్రకటించాడు, ఎన్నటికైనా ఈ లోకములో దైవ కుమారుడు నా కుమారుడు అవతరిస్తాడు, అతడు శిలువ మీద రక్తము కార్చుతాడు, అతన్ని శిలువ మీద మీరు చంపుతారు. సైతాన్ అన్నాడు, నువ్వు అతన్ని మడిమ మీద కొడుతువు, అతడు నీ తల మీద కొట్టును అని ప్రకటించేసిండు దేవుడు. ప్రకటించినాక ఆ కుమారుడు ఇక్కడికి ఉంటే, భూలోకంలో ఉంటే కదా వచ్చేది చూద్దామని చలో ఆదామవ్వని దేవుడు తోటలోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వాడు వెంబడించి చివరిగా ఏం చేశాడు? వీళ్ళరా, మనుషుల కుమార్తెలను దైవ కుమారులు ఆవహించేటట్టు, వాళ్ళు పెళ్లి చేసుకునేటట్టు వాడు చేసి నెఫీరులనే 70 అడుగుల వ్యక్తులని కనేటట్టు చేశాడు. మళ్ళీ మనుషుల మీద ఏం రావాలి? దేవునికి కోపము రావాలి, ప్రేమ చల్లారాల. దేవునికి బాగా వినండి, దేవునికి మనుషుల మీద, వ్యక్తుల మీద ప్రేమ చల్లారిపోవాలంటే ఆయనకు కోపం వచ్చే పనులు వీళ్ళతో చేయించాలని. అంటే ఈరోజు మనుషులు దైవ విరోధానికి చేస్తున్న ప్రతి పని సైతాని యొక్క ప్రేరేపణతో చేస్తున్నారని మనము గంటపతంగా నమ్మచ్చు. నెఫిరీయులను రాక్షసులు మొత్తం చెడగొట్టేశాడు భూలోకం. ఒకే ఒక్క వ్యక్తి దేవుని భయభక్తులు కలిగిన వాడు నోవాహు. ఆ ఒక్క కుటుంబాన్ని చూసుకున్నాడు దేవుడు. సరే అని చెప్పి జలప్రలయముతో మొత్తం ముంచి పడేసి నోవాహుని తన కుటుంబాన్ని మాత్రమే కొన్ని జంతువులతోని ఆ ఓడ చేయించి ఆ ఓడల నుంచి రక్షించాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో, తన శేషాన్ని మనుషులని మళ్ళీ బతికించాడు, అంటే మనుషుల పట్ల దేవునికి ఏదో ప్రణాళిక ఉన్నది అని సైతాన్ మనసులో అనుకున్నాడు. అంటే నెఫిరీలను మొత్తం తుడిచేశాను కదా, ఇక నెఫిరీలు లేరు కదా అనుకుంటాడు దేవుడు, ఇంకేంది అని మనసులో అనుకొని దేవుడు జలప్రలయం తర్వాత నోవాహుకు వాగ్దానం చేశాడు. ఇంద్రధనుసు కనబడుతుంది, ఆ ఇంద్రధనుసు కనబడ్డప్పట్ల మీరు అనుకోండి, నేను ఈ విధమైనటువంటి జలప్రలయం ఇంకెప్పుడు తీసుకురాను, లోకాన్ని ముంచివేయాలని వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని విన్నటువంటి సైతాను ఇక దేవుడు లోకాన్ని ఇక తీసేయడని మళ్ళీ వాని సంతానాన్ని ప్రవేశపెట్టాడు. మళ్ళీ నెఫిరీలు వచ్చారు. దేవుడు ఆ 70 అడుగుల నెఫిరీయులను లేకుండా, అలాంటి భారీ శరీరాలు రాకుండా దేవుడు చేసి ఈరోజు 5 అడుగుల నెఫిరీయులు తయారైంది. నెఫిరీయులు పోలే, రాక్షస సంతానం ఉన్నది కానీ ఎత్తు తగ్గింది. వాళ్ళే క్రీస్తు విరోధులు, సత్య విరోధులు, ధర్మ విరోధులు, ఉగ్రవాదులు, వీళ్ళందరూ నెఫిరీయులే. దేవులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు ఆదాము అవ్వ మీద, మనుషుల మీద దేవుడికి కోపం వచ్చేటట్టు చేశారు. కానీ దేవుడు ప్రేమ చల్లారలేదు మనుషుల మీద. దేవుని ప్రేమ మనుషుల మీద చల్లారతలేదు, వెంబడిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే కూడా శేషం రక్షిస్తున్నాడు. ఆ పని చేస్తూనే వాడు ఇంకొక పని చేసిండు. ఏమిలరా, దేవుని ప్రేమ మనుషుల మీద లేకుండా చేస్తే సక్సెస్ అయితే లేదు.
మనుషులే దేవుని మీద ప్రేమ లేకుండా మనుషులుగా చేసేస్తా అని ఇట్నుంచి కూడా కార్యం చేస్తున్నాడు. యోబు 2:3 ఒకసారి చదవమ్మా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను బదలక నిలకడగా ఉన్నాడు. చాలు. పరలోకమందు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సైతాన్ అనేవాడు అక్కడికి వెళ్ళి యోబుని నాశనము చేయాలి. జాగ్రత్త వినండి. యోబు అనగా మానవుడు భూమి మీద భక్తుడు, దైవభక్తుడు, దైవభీతి కలిగిన వాడు, దైవ ప్రేమ కలిగిన వాడు. అతన్ని దేవుని మీద ఇతనికి బాగా ప్రేమ ఉన్నది. ఉదయం లేస్తే బలులు అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అనేకులకు దాన ధర్మాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద చూశావా సైతానా, యోబు లాంటి నీతి మంతుడే లేడు నా కుమారుడన్నా అంటున్నాడు. చాలండి, అన్నీ ఇచ్చినాక ఎవరైనా భక్తి చేస్తారు అని దేవునితోని వాదం పెట్టుకొని కారణము లేదు, నిష్కారణంగా దేవుణ్ణే ప్రేరేపించేసిండు వాడు. దేవుడు అనుమతించిండు దానికి. సరే చూద్దాం, వాడు నువ్వు అనుకున్నట్టు భక్తుడా, నేను అనుకున్న భక్తుడా చూద్దామని వదిలేసాడు. అతనుకున్న ఆస్తులు, మందలు, పిల్లలు అందరినీ పోగొట్టేసి సర్వనాశనం, ఏమీ లేదు. అయినా అతడు యథార్థ వదలలేదట. అతనికి కురుపులు, శరీరం అంతా కూడా రోగం తెచ్చిపెట్టిండు. బూడిదలో కూర్చున్నాడు. యోబు 1:22 చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. చూడండి, దేవుణ్ణి దూషించలేదు. దేవుణ్ణి దూషించాలని దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకొని మానవుని చిత్రహింసలు పెట్టాడు సాతాను. దేవుని మీద ఉన్న ప్రేమ మానవునికి, భక్తునికి అంటున్నా, భక్తునికి దేవుని మీద ఉన్న ప్రేమ చల్లార్చాలి. భక్తుని మీద దేవుని ప్రేమ చల్లార్చుదామని ఆదికాండంలో మొదలుపెట్టిన సక్సెస్ కాలే, ఫెయిల్ అయిపోయింది. ఆయన తన శేషాన్ని కాపాడుకుంటున్నాడు, మళ్ళీ లోకాన్ని రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఒక రక్త ప్రోక్షణ నిబంధనడు పెట్టుకున్నాడు మళ్ళీ మధ్యలో, ఆయన కోపం చల్లగా చేసుకోవడానికి. ఆ రక్త ప్రోక్షణ నిబంధన యోబు పట్టుకొని బలులు అర్పించుకుంటూ దేవునికి ప్రియుడుగా, ఇష్టడుగా మంచిగా బతుకుతున్నాడు. మళ్ళీ నీతి కార్యాలు భూమి మీదకి మెల్లగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి నేను? అయితే ఇట్లా కాదు, భక్తులకే దేవుడు అంటే ప్రేమ లేకుండా చేసి పడేయాలి. అటు దేవుని దగ్గరికి వెళుతున్నాడు, నీ భక్తులు మంచోళ్ళు కాదంటున్నాడు. ఇక్కడికి భక్తుల దగ్గరికి వస్తున్నాడు, నీ దేవుడు మంచోడు కాదు. యోబు, నువ్వు నీ దేవుడు నీకు ఏం సాయం చేసాడు? తన భార్యలో ఉండి అంటున్నాడు, యోబు ఇంత భయంకరమైన వ్యాధి అనుభవిస్తున్నావు కదా, నేను చూడలేకపోతున్నా, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని భార్య లోపల దూరి మాట్లాడాడు. నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడకు. దేవుని చేత సుఖమే అనుభవిస్తారా మానవులు, శ్రమ అనుభవించరా అని మొట్టమొదట బైబిల్లో ఈ మాట మాట్లాడింది యోబు ఒక్కడే. ఇది చాలా మిరకిల్ వర్డ్. దేవుని చేత సుఖమనేవి అనుభవిస్తారా? చాలామంది ఈరోజు భక్తులందరూ దేవుని చేత ఆశీర్వాదాలు, సుఖాలు, ఆనందాలు మంచిగా దొరికిరు నాకని చెప్పి వాడు ఆ రూపంలో కూడా నాశనం చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు, నేను అట్లా పడిపోయాను కాదు, మూర్ఖురాలా ఏం మాట్లాడుతున్నావు? దేవుని ఇన్ని రోజులు సుఖపడ్డావు, రాజభోజనాలు చేశావు, రాజసుభోగములు అందుకున్నావు, ఇప్పుడు శ్రమ రాగానే దేవుని దూషించమంటావా అని భార్యను బెదిరించేసాడు. సైతానికి పిచ్చి లేచిపోతుంది. వీడు దేవుని తిడతాడని నేను ప్రేమ చల్లారుదామని నేను పని చేస్తుంటే వీడు ఇంకా దేవుని మీద ప్రేమ పెంచుకొనే ఉన్నాడే. ఇంత హింసలు పెట్టినా జరుగుతలేవే. ప్రకటన 12:10 ఒకసారి చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. రాత్రింబగళ్ళు
జాగ్రత్తగా ఈ మాట ఒకటే చదవాలి. రాత్రింబగలు సాతాను ఏం చేస్తుండట దేవుని దగ్గర? భక్తుల మీద నేరాలు మోపుతున్నాడు. ఇక్కడికి వస్తున్నాడు, దేవుడు ఎక్కడున్నాడా? గిన్ని కష్టాలు తెచ్చిపెట్టి నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు. అక్కడికి వెళ్తున్నాడు, వాడు భక్తి. ఏం భక్తి అంటున్నావు సార్? నువ్వు డబ్బులు ధనము సుఖం ఇచ్చి నాకు ఎవరైనా భక్తి చేస్తారు? దేవుణ్ణి వాడు ప్రేరేపిస్తాడు భక్తులను చెడగొట్టాలి, భక్తులకు ప్రేమ లేకుండా చేయాలి దేవుని మీద. ఏం చేస్తావు అయోబుని? నా భక్తులు నువ్వేం చేస్తావు? నువ్వు అనుమతి, అటు భక్తుడో కదా పరీక్షించాలి. శిఖరాగ్ర స్థాయికి చెందిన భక్తులని కఠినమైన పరీక్షలు పెడతాడు దేవులారా. మంచి వాక్యము చెప్పుతున్న బోధకులకు ఊహించలేడు మానవుడు అటువంటి శ్రమలు తెస్తాడు. అయినా వాళ్ళు పడిపోరు. దేవుని మీద ప్రేమ చల్లగా కావాలి అంటే కాదు, అయితలేదు. యోబుకు కాలేదు. యోబుకు ప్రేమ చల్లార్చాలని ఏమేం చేయాలి? సత్యభక్తులు, సద్భక్తులు, దేవుని కోసము బతకాలనుకునే వారికి సాతాను అక్కడికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తాడు మన మీద. ఎన్నో సంగతులు చెప్తాడు. వాళ్ళు నువ్వు ఇట్లా చేయి, వాళ్ళు భక్తులు అయితే చూస్తా నేను, నీ ముఖం మీద ఉంచి వెళ్ళిపోతారు వాళ్ళు. నిజమైనటువంటి పరిశుద్ధంగా జీవిస్తున్న భక్తులు, సేవకుల కుటుంబాలలో అగ్గి నిప్పులు కురిపిస్తాడు. యోబు జీవితంలో కురిపినట్టు. ఏమడుగుతాడు తెలుసా వాడు? వాళ్లకు చాలా ఇష్టమైన వ్యక్తిని తీసేయి. అప్పటికి వాడు ఆ ప్రార్థన వాక్యం చెప్తాడో చూస్తా. వాళ్ళకు మంచి సహకరిస్తున్న వ్యక్తిని దూరపరచు, వాడు సహకరిస్తాడో చూద్దాం. వాడికి ఏ స్కానింగ్లు, ఏ హాస్పిటల్, ఏ వైద్యుడు గుర్తుపెడితే గుర్తుకు రానివి, స్కానింగ్లకు దొరకని రోగం ఒకటి పెట్టు, వాడు నిన్ను స్తుతిస్తాడో చూస్తా. వాడు ప్రియంగా పెంచుకుంటున్నటువంటి వ్యక్తులు అతనికి పగయేటట్టు చేయి, నిన్ను స్తుతిస్తాడో చూద్దా. అతడికి సేవకి సహకరిస్తున్నట్టు వ్యక్తులను దూరం చేయి, అతడు నిన్ను స్తుతిస్తాడేమో చూస్తా, భక్తి చేస్తాడేమో, వాక్యం చెప్తాడేమో చూస్తా. యోబు కొడుకులు బిడ్డల్ని తీసేయి, నీ ముఖం మీదనే ఉంచేస్తాడు. ఆస్తులు లేకుండా చేయి, నీ ముఖం మీదనే ఉంచుతాడు. దేవుడు లేడని. సరా, ఇప్పటికీ అదే జరుగుతుంది. దేవుని ప్రణాళికలో, రక్తప్రోక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి దేవుని సేవకులను, భక్తులను, సద్భక్తులకు తనకు చాలా అవసరమైన వ్యక్తులను తీసేస్తాడు. దేవుని దగ్గర ఆర్డర్ అది, అని తొలగిచ్చాయి. తనకు బాగా సహకరిస్తున్న వాడిని చంపనవే చేయాలంటాడు, లేకపోతే దూరం అన్న చేయమంటాడు. కుటుంబంలో అలజడి, శాంతి ఉండద్దు, నెమ్మది లేకుండా చేయి. వాడు భక్తిగా ఉంటాడని చూస్తా అంటే ఈయన ఏం చేస్తాడు? దేవుడు సరేనా అనుమతిస్తాడు. అనుమతిస్తే ఏం జరుగుతుంది అక్కడ? దేవుని మీద ఇతనికి ప్రేమ పోవాలి, దేవుని మీద ప్రేమ చల్లారాలి. అదొకటి. రెండోది, దేవుని మీద భక్తులకు ప్రేమ చల్లారంటే నీకు దేవుడు ఏం చేసిండు? ఏ మంచిగా చేసిండు? దేవుడు అంటావు ఎవరను? నువ్వు నమ్ముకున్న కాంచెలు ఏం మేలు జరిగింది? నీకు అన్ని లాసే, అన్ని కష్టాలే వచ్చినాయి కదా. నీ కొడుకులు బిడ్డలు అందరూ పోయినాయి కదా యోబు, నీకు ఏం మేలు జరిగింది? నీ శరీరం అంతా పొక్కులు వచ్చినాయి కదా యోబు, ఏం మేలు జరిగింది? చూశారా? అయినను అతడు ఏమిలరా ప్రేమ చల్లారతలేదు. ఏంది అసలు ఈ ప్రేమలో ఏమున్నది? నేను ముందే చెప్పాను, ఈ సృష్టి చేయటానికి కారణమైనదే ప్రేమ. దేవుని మనోప్రపంచములో జ్వాల వలె మండుచున్న ప్రేమ. ఆ ప్రేమ ప్రణాళికలు ఉన్నవాడు ఎవ్వడు కూడా యేసును వదిలిపెట్టాడు. సేవకుల మీద, భక్తుల మీద ఎంత బురద జల్లుతనేమి, నువ్వు ఎన్ని కష్టాలు పడితేనేమి, నువ్వు ఎన్ని చేసినా దేవుని ప్రణాళికలో ఉన్నవాడు దేవుని ప్రేమ నుండి ఈ భూలోకములో ఏదైనాను దూరము చేయజాలదు. అది అసలు కథ. నీ నాశనానికి నువ్వే పాత్రుడవైపోతావు. నీకు తెలుసు సత్యవంతులు వాళ్ళు కరెక్టే చెబుతున్నారని, నీ ద్వేషము చూపించుకుంటున్నావు. కానీ ఇక నీకు ప్రారంభమవుతుంది. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక టైం పెడతాడు. వాడి పాత్ర నిండే వరకు ఎగిరి 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 వాడి పాత్ర నిండిందంటే చాప్టర్ క్లోజ్. వాడిని ఎవడు కాపాడలేడు.
మరణం తర్వాత ఉన్నది అసలు కథ. దేవుళ్ళరా, యోబు దగ్గరికి వచ్చేమో దేవుడు ఎక్కడున్నాడు రా నీకు గింతే, యోబుని దేవుని మీద ప్రేమ చల్లగా అయిపోవాలి, అట్లయినా పర్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళేమో మనుషుల మీద ప్రేమ లేకుండా వీళ్ళతో పాపం చేత ఆ పాపాత్మను నువ్వు ఎట్లా దీవిస్తావు? అని నావుడే కదా, అని దీవిస్తే నన్ను కూడా దీవించు, అని దగ్గర ఇస్తే నన్ను కూడా దగ్గరది. ఇది వన్ ప్లాన్. దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు. తన భక్తులలో ఆయన పెట్టే దీపం ఒకటి ఉన్నది, ఆత్మదీపము. అది ఎలాంటిదో సైతాను ఎక్స్పెక్ట్ చేయలేడు. అందుకనే వాడు చాలామందిని పడేయగలిగాడు, కానీ కొంతమందిని అస్సలు పడలేకపోయాడు. కారణము అది దేవుడు పెట్టుకున్న దీపం. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువు. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. చాలు. ప్రేమ అది యెహోవా పుట్టించు జ్వాల. ప్రేమ ఒక జ్వాల లాంటిది. దేవుని మీది ప్రేమ, దేవుని లోపల ఉన్న ప్రేమ, రెండు జ్వాలలే అన్న. నేను ఫస్ట్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఫస్ట్ మాట అదే. దేవుడు తేజోమండలం ఉన్నప్పుడే ఆ మహాజ్యోతి, అఖండ జ్యోతి, ఆ గొప్ప జ్వాల ప్రేమ 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 ప్రేమ. సృష్టి చేయటానికి ప్రేమే కారణమైంది, సృష్టి ఉండటానికి ప్రేమే కారణమైంది. ఆ ప్రేమే నరుడుగా రావటానికి అవతరించింది. ఆ ప్రేమే నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆ ప్రేమే మరణాన్ని గెలిచింది. రేపు ఆ ప్రేమే రాబోతుంది తన ప్రేమికులను తీసుకొని పోవడానికి. నువ్వేం చేయగలవు? ఎవడేం చేయగలడు? ఆకాశం భూమి ఆయన చేతులు ఉన్నది. ఉరుముతే ఎగిరి సచ్చే మనుషుల్లారా, భూగ్రహము ఇసుక రౌతులాగుంది ఆకాశం కింద. భూగ్రహం ఒక ఇసుక రేణు, గట్టిగా ఆకాశం మీద ఉరుముతే భూగ్రహం పగిలిపోతుంది, దుమ్మైపోతుంది. ఆ మహోన్నతుడు అంత భీకరుడు రాబోతున్నాడు. ప్రేమ దేవుడు పుట్టించు జ్వాల కనుక యోబు లోపల ప్రేమని చల్లార్చలేకపోయాడు. ఓడిపోయాడు సైతాన్ కొట్టుకొని. దేవుని లోపల ప్రేమని మానవుల మీద ఉన్న దేవుని ప్రేమ చల్లార్చలేకపోయాడు. వాడు ఈ రెండు పనులు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు చేస్తాడు, యేసు వచ్చే వరకు చేస్తాడు. అందుకే ఈరోజు సత్యసేవకులు, సత్యము కొరకు బతుకుతున్నవారు, సత్యం బోధిస్తున్నవారు, వాక్యం మీద పునాది మీద ఆధారపడ్డ సేవకులు, కుటుంబాలు ధైర్యం తెచ్చుకోవాలి. ఏంటంటే మన లోపల ఒక ప్రేమ జ్వాల ఉన్నది. ఎవ్వడు దాని నుండి వేరు చేయజాలడు. రాబోతున్నాడు, మనల్నే గెలిపిస్తాడు యేసయ్య. ఓపిక పట్టాలి. 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రేమ గురించి ఒక్కసారి మాట్లాడదామా? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏ జ్వాల దేవుని అంతరంగములో ప్రజ్వరిల్లుచున్నటువంటి ఆ గొప్ప జ్వాల, ప్రేమ జ్వాల మనిషి లోపల పెట్టాడు, భక్తుల లోపల దేవుడు. ఆ ప్రేమ, ఆ జ్వాల ప్రేమ, ఆ ప్రేమట చాలా సహిస్తుందటండి, ఓర్చుకుంటుందటండి. ప్రేమ ఒక్క మాట అంటే షార్ట్ టెంపర్, వెంటనే సర్రమని లేస్తున్నాడు మనిషి అంటే. అని లోపల ఉన్నది దేవుని పెట్టిన దీపము ప్రేమ కాదు, అది దెయ్యం పెట్టిన భక్తి. దేవుడు లోపలున్న ప్రేమ నీ లోపల ఉంటే, యేసయ్య సైతాన్ గాడు దేవునికి కోపం వచ్చేటట్టు చేసిండు ఆదామవ్వ మీద. కానీ దేవుడు ఖడ్గం అందుకొని ముక్కలు నరుకుతాడు అనుకున్నాడు, నరకలే. ప్రేమ కారణం ప్రేమ. దానికి ఇంకొక మార్గం ఏర్పరిచిండు దేవుడు. ఈరోజు దేవుని ప్రేమ పొందుకున్నటువంటి భక్తులారా, మీ లోపల దేవుని ప్రేమ అనే జ్యోతి ఉంటే, అదే దీపం ఉంటే, అదే జ్వాల దేవుని ప్రేమ జ్వాలే అయితే, నువ్వు మాట అనగానే వెంటనే గర్రని అనవు. ప్రేమ ఎక్కువ కాలము సహించుకుంటుందట. ప్రేమ, దేవుని ప్రేమ నీ లోపల ఉంటే ఓర్చుకునే గుణం ఎక్కువ ఉంటుంది. ఓర్చుకునే గుణం ఎవరి లోపల ఉందో వాళ్ళ లోపల దేవుని ప్రేమ దీపం వెలుగుతుంది. చదువు. దయ చూపిస్తుంది, తొందరపడది. ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, తప్పు చేసినా, తప్పు మాట్లాడుతున్నా సరే, వానికి అవకాశం ఇస్తే, సోదరుడు చూడు, ఆలోచించుకో, నువ్వు మాట్లాడింది ఒక్కసారి అవకాశం ఇస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమకు కుళ్ళుబోతూ మత్సరము లేదు.
ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ ఎచ్చులు డంబముగా, ఈగో గొప్పతనం చూపించుకోదు, ఫాల్స్ ప్రెస్టీజ్ చూపియది. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, మర్యాద లేకుండా మాట్లాడదు. ఏ మాట మాట్లాడినా మర్యాదగా మాట్లాడుతుంది. తన సొంత స్వార్థము కొరకు విచారణ చెయ్యదు, ఇతరుల లాభం కోసము ఎతుకుతుంది. తొందరగా కోపము చెయ్యదు, లోపల పగబెట్టుకోదు, దుర్నీతిని ఎప్పుడు దాని మీద సంతోషపడదు, సత్యవాక్యమందు సత్యబోధయందు మర్మములయందు సంతోషపడుతుంది. అన్నిటినీ తాలుకుంటది, ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటది. నమ్ముతుంది అనగా నమ్మడం అంటే అర్థమైంది, పరిశోధన చేస్తుంది, నిరీక్షించును, ఓర్చుకును. అది దేవుని లోపలున్న ప్రేమ ఇదియే. ఇగో ఈ ప్రేమని చల్లార్చాలని వాడు ఆది నుండి మొదలు పెట్టిండు కథ, రేపు యుగాంతం వరకు సాగుతుంది, ఏ సత్య వరకు. ఇవన్నీ ఈ కొట్లాటలు, ఈ లొల్లీలు, ఈ పంచాయతీలు, ఈ వీడియోలు, ఎచ్చులు, తగ్గులు, గొడవలు ఇవన్నీ వాడి చేస్తున్నాయే అని బాధ ఒక్కటే మీకు అర్థమైతే లేదు. నేను ఎట్లాగా నరకం వెళ్ళిపోయేటట్టున్నా లాస్ట్కి అర్థమైపోయింది ఆయనకి. ఇక నన్ను నరకమే పంపించేస్తాడు, కాంప్రమైజ్ అయితే లేడు. దేవదూతలను పడేసినా కాలేదు, మనుషులను పడేసినా కాలేదు. ఏదో పోనీతిరా, నీకే ఎక్కువ మంది, 1 మంది నీకే ఉన్నారు కదరా, సరే ఇద్దరం కలిసి సృష్టిని ఏల్దాం దా, నేను పక్కన కూర్చోబెట్టుకుని అంటలేడు. నన్ను తప్పకుండా నన్ను నా సైన్యాన్ని నరకం లేస్తాడు కనుక నేనొక్కనే ఎందుకు చావాలి, అందరినీ చంపుతా. అయితే అందరినీ దేవుడు నరకం లేయాలంటే ఏం చేయాలంటే దేవుని మీద ఎవరికి ప్రేమ లేకుండా చేయాలి. మనుషుల దగ్గరికి వచ్చి అటు దేవుని దగ్గరికి పోయి వాళ్ళ మీద ప్రేమ లేకుండా చేయాలి. మనుషులకు దేవుని మీద ప్రేమ పోవాలంటే వాళ్ళకు చాలా ఇష్టమైన వ్యక్తుల్ని చంపేయి, వాళ్ళకి ప్రియమైనది తీసేయి, వారికి డబ్బు దొరకకుండా ఏ స్కానింగ్లకు, ఏ మిషన్లకు దొరకని, ఏ రిపోర్ట్లకు రాని రోగం పెట్టు, అప్పుల పాలు చేయి, చూస్తా వాడు సేవ చేస్తాడేమో. ఇగో ఇవి ఆడ కూర్చొని మన మీద ఏం చేస్తున్నాడు, అఫిర్యాదులు. యోబు మీద చేస్తున్నాడు. ఈ సంగతి మీరు ఎప్పుడన్నా గుర్తుపట్టారా? అర్థమైందా ఎందుకు జరుగుతుంది ప్రళయం అంతా భూమి మీద అంటే? వాడొక్కడున్నాడు, వాడు అతి భయంకరుడు అని గుర్తుపట్టండి. వాడు మీ కంటికి కనపడాడు, మీరానికి కనపడతారు. మీ కంటికి ఆడ కనపడాడు. వాడు దేవుని దగ్గర ఆర్డర్స్ తీసుకుని వస్తే మనందరినీ ప్రేమ లేకుండా చేస్తున్నాడు, సత్యవాక్యాన్ని కమ్మేస్తున్నాడు. సైతాను మాయా లోపల చూస్తే దేవుడు అనే పాయింట్ అసలు హృదయంలో ఉండదు. కానీ యేసుని నమ్ముకుంటాడు, మాయా అని నమ్ముకుంటాడు. పేరుకు క్రైస్తవులే, క్రీస్తు లోపల ఉండడు. ఇంటి మీద స్టార్ ఉంటుంది, ఇంట్లో యేసు ఉండడు. చూసారా? ఇదంతా వాడు చేస్తున్న డ్రామే. నాస్తికుని వాడే తయారు చేసిండు, దేవుడే లేడని. దేవుడు ఉన్నాడని ఆస్తికులని వాడే తయారు చేసిండు, లెక్కలేని దేవుళ్ళని. అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళని ఏం చేసిండు, సత్యబోధ నుంచి మాయ చేసి మళ్ళా మాయ కంపెనీలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. సత్యవాక్యము విననీయరు, మెదడు. ఎందుకంటే మారు మనసు పొందనీయడు, ప్రేమని చల్లారుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ ఓర్చుకొనును, సహించును, నిరీక్షించును, డంబముగా మాట్లాడదు, తొరపడదు, కోపించదు, పగబెట్టుకోదు. ఏ ప్రేమ? దేవుని లోపల ఉన్నదే. నేను చెప్పాను మొదట, ఆ ప్రేమ మనిషి లోపల పెట్టండి దేవుడు. అందుకే యోబుని ఎన్ని హింసలు పెట్టినా నేను చనిపోతా కానీ దేవుని దూషించాడు, దూషించలే. ఎందుకంటే లోపల మండుతుంది. యోబు చరిత్రలాగే యేసుప్రభుల వారు ఇంకొక స్టోరీ ఒక ఉపమానం టైప్లో చెప్తాడు, కానీ వాస్తవిక ప్రపంచంలో జరిగిందే అది కురుపుల లాజర్ స్టోరీ. మీకు తెలుసు అతనికి ఏం మేలు జరిగింది. ధనవంతుడేమో సుఖభోగం అనుభవిస్తున్నాడు, ఈయన కుక్కలు తినే భోజనం తినుకుంటా ఆ సీము గారుతున్నటువంటి కురుపులతో వాసన వస్తుంటే అక్కడ కుక్కలు వచ్చి పడుకునే కాడ పడుకొని చనిపోయి పరలోకం పోయిండు. అయితే అతడి శరీరం అంతా నాశనం అయిపోయింది, కానీ అతని లోపల ఒక దీపం ఉన్నది, ఒక చిన్న జ్వాల ఉన్నది, అది మండుతుంది బగబగబగబగానే. అది యేసు ప్రేమ. దేవుణ్ణి నిజంగా ప్రేమించినోడు
ఆ ప్రేమించిన ఆ వ్యక్తిని, ప్రేమ దీపము వెలుగుతున్న ఆ వ్యక్తిని సైతాను ఈ ప్రపంచంలో ఏది తీసుకొచ్చినా దేవుని నుండి వేరు చేయాలని మనము చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. చాలు. దేవుడు మానవులను ఏ ప్రేమతో ప్రేమించిండు? శాశ్వతమైన ప్రేమ. మరి అలాంటి ప్రేమ నీ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లెందుకు అయినావు అంటే ఆ ప్రేమను పొందలేదు, పొందుతట్లా కావు. శాశ్వతమైన ప్రేమ. దేవుళ్ళరా, దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకములో నువ్వు ఏ పరిస్థితి ఎదురైనా సరే దేవుణ్ణి దూషించావు, దేవుణ్ణి నీ మనసులో తొలగించుకో. ఎలాంటి కఠినమైన అనుభవాలనైనా సరే స్తుతించుకుంటూ నువ్వు దేవుని దగ్గర చేరుకుంటావు. అందుకే ఆది సంఘములో భక్తులు అప్పుడు మొదట యేసు ప్రభు శిష్యులు కానీ అప్పటి భక్తులు కానీ వాళ్ళకి తినటానికి తిండి లేకపోయినా హింసలు, బాధలు, కొట్టబడ్డారు, నరకబడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, చనిపోయారు దేవుని కోసం. పౌలును తలకే నరికేశారు, ఒక వ్యక్తిని తిత్తి తీశారు, ఒక వ్యక్తిని నూనెలో వారేశారు, ఒక ఆయనని ఉల్టా సిలువకేసి చంపారు, చీరారు, నరికారు. నరుకుతుంటే, చీరుతుంటే, సిలువకెత్తుంటే యేసయ్యా నీకే స్తోత్రం అనుకుంటే చచ్చిపోయారు. స్టెఫెన్ని రాళ్ళతో కొడుతుంటే మోకాళ్ళ మీద శుద్ధించి అట్లే చచ్చిపోయాడు. అరే ఏం రోగం రా భయ్, చచ్చిపోతున్నావేమ్రా, ఏం చిడ్రా దేవుడు నీకు? దేవుడు ఉంటే గట్లా అవుతుందిరా నీకు. అది సైతాను మాట్లాడుతుండు. కానీ ఆ భక్తుడు లోపల ఒక దేవుని యొక్క ప్రేమ జ్వాల ఉన్నది, దాన్ని ఆర్పలేకపోతుండే వీడు. అదే అసలు కథ. అందుకే మళ్ళీ చదవండి రోమపత్రిక, మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో చదువుకుందాం, అర్థమవుతుంది. ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎవరి ప్రేమ? మనుషులు అనుకునే ప్రేమ కాదు. ఈ లోకము దానికి చెప్పిన నిర్వచనము వేరు, దేవుడు చెప్పిన ప్రేమ వేరు. చదువు. క్రీస్తు ప్రేమ నుండి సాతానా నీ వల్ల అవుతుందా మమ్మల్ని ఎడబాపడము? శ్రమ పెట్టినను, బాధ పెట్టినను, హింస పెట్టినను, కరువు తెచ్చినను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను, అప్పులైనను, బాధలైనను మమ్మల్ని ఎడబాపునా. ఎందుకు ఎడబాపుతలేవండి ఇవన్నీ? ఇంత కష్టాలు వచ్చినా కూడా అసలు దేవుని నమ్ముకునేది ఎందుకో తెలుసా? అందరూ మంచిగా అవుతుంది, సుఖంగా బతకాలి, రోగాలు పోవాలి, 1-2 దొరకాలి, 1 ఎకరం పోయి 2 ఎకరాలు కావాలి, 1 బిల్డింగ్ పోయి 4 బిల్డింగ్. ఎందుకు నమ్ముకుంటారు దేవుని? వాళ్ళు పూజలు చేసేది అందుకే, ఆరాధించేది అందుకే, తిరిగేది అందుకే. దైవాన్ని కొలిసేదే ఈ లోకములో సుఖముగా బ్రతుకుటకు. కానీ దేవుడు చెప్పుతుంది అది కానే కాదు. సకల వేదసారము కూడా ఇదే. మహర్షులు పురాతన కాలములో వాళ్ళు అనేక శ్రమలు ఎదుర్కొన్నారు, ఈ లోకభోగములు, సుఖభోగములు అనుభవించలేదు. దేవుడు అనే పాయింట్ ఏంటంటే, దేవుడు అనే పాయింట్ ప్రేమ. ఆ ప్రేమ జ్వాలని లోపల ఉంటే ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటావు. నిన్ను ఏది దేవుని నుంచి. అందుకే సాతాను దేవుని నుండి ఎడబాపాలంటే ప్రేమ చల్లార్చాలి. అని వల్ల కాలే, అయితే లేదు. చాలా మందిని చేసుకుంటుండు. కానీ దేవుడు పెట్టినటువంటి దీపము ఎవరి హృదయములో అయితే దేవుడు ప్రేమిస్తారో ఆ మాట మీకు ఇప్పుడు అది క్లియర్ చేసేస్తాను. 28వ వచనం చదవండి. దేవుడు ఎవరిని ప్రేమించే వారికి? దేవుడు మనుషులను ఎంతో లోకమును ప్రేమించెను, అందుకే లోకములో తన ప్రాణం పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ లోకములో ఉన్న మనుషులు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా సంకల్పం ఒకటి ఉన్నది. అదే భవిష్యత్తులో రాబోతున్న సృష్టి. ఆ సృష్టిలో ఈ దీపము వెలుగుతున్న వాళ్ళే, ఈ ప్రేమ కలిగి ఉన్న వాళ్ళే ఆ సృష్టిలో ఉంటారు. అదే నూతన సృష్టి. అక్కడ నన్ను ఉంచుకుంటలేడని వాడు పగబెట్టుకొని మనందరినీ దేవునికి దూరం చేసే ప్రయత్నం, ఇవన్నీ కష్టాలు తెచ్చిపెడుతున్నాడు. మీరు గ్రహించక ఎక్కడ మేలు జరుగుతుందో, ఎక్కడ మంచి జరుగుతుందో అని మీరు తిరుగుతున్నారు. కాదు, దేవుణ్ణి బలంగా ప్రేమించుకుంటూ సత్యవాక్యమందు కూర్చొని వాక్యమును నేర్చుకొని వాక్యములను కొనసాగుతూ బలంగా నిలబడాలని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుని సంకల్పములు ఉన్న వారికి
మేలు కలుగుటకై, వాళ్లకు ఏ మేలు కలుగుటకై? ఈ లోకములో సుఖభోగము కలుగుటకై కాదు, పరలోకములో శాశ్వతమైన ప్రేమ. ఇక అక్కడి నుంచి నువ్వు విడిపోవు, ఆ ప్రేమ నుండి నువ్వు పోవు. యుగ యుగాలు ముసలితనము, మరణము రాదు. యవన ప్రాయము, యవన శరీరముతో దగ్గమని మహిమ శరీరముతో దేవుని దగ్గర బ్రతికిపోతుంది. మిల్లరా, నూతన సృష్టి. చదువు. సమస్తమును సమకూడి జరుగుచున్నవని, అందుకని అక్కడి మేలు, అక్కడి ప్రేమని, శాశ్వత ప్రేమని పొందాలని ఈ భక్తులకు ఈ భూమి మీద ఈ కష్టాలు, అప్పులు, బాధలు, మరణాలు, కష్టం, దుఃఖం ఎంత కూడా అందుకోసము సమకూడి నీతిమంతులకు జరుగుచున్నది. అది అసలు కథ. అందుకే దేవుని ప్రేమ నుండి ఏది ఎడబాపచాలి. నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తే ఎలాంటి కఠినమైన పరిస్థితులను అవలీలగా ఎదుర్కొని చనిపోతావు. అక్కడే చనిపోయి దేవుని కవుగిట్లు ఉంటావు. ఈడ కళ్ళు మూస్తే అక్కడ తెరుస్తావు, అంతే. నీకు అక్కడ ఉంటావు. దీనికోసం అనేకులు తపస్సు చేశారు. ఈరోజు నీకు ఉచితంగా దొరుకుతుంది, శ్రమ లేకుండా. ఈ యొక్క బైబిల్ మీ చేతికి వచ్చింది, సత్యం తెలిసింది, మీ పాపములు క్షమించే మార్గం దొరికిపోయింది. లరా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నీ పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, అంత గొప్పదే. మరి నీ ప్రేమ ఏది? దేవుని పట్ల నీ ప్రేమ ఏది? సాతాను ఏం చేస్తుందంటే దేవుని పట్ల నీ ప్రేమను చల్లార్చడానికి నీ కష్టాలు పెడుతున్నాడు. నువ్వు గుర్తుపట్టు, గ్రహించి నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గర అడుగు, నీకు తప్పించుకునే మార్గం చూపిస్తాడు దేవుడు. నీతిమంతులకు అనేక శ్రమలు వచ్చును, కానీ వాటిన్నిటిని దేవుడు కాపాడును. కాపాడును. వస్తే కదా కాపాడది. అంటే అత్తయ్య రావా? వస్తాయి. అసలు రానే రావు అనేటోడు అసలు భక్తులే కాదు. నీతి నిమిత్తం వచ్చే శ్రమలు వేరు, నువ్వు పాపం చేసి తప్పు చేసి తెచ్చుకున్న శాపాలకు సంబంధమైన శ్రమ వేరు. ఆ శ్రమని ఈ శ్రమను పోల్చకూడదు. దేవుణ్ణి ప్రేమించిన వాడు దేవుని కోసం ఏ కఠినమైన చేదు అనుభవానైనా ఎదుర్కొంటాడు. ఒకసారి ఒక రాజు, మంత్రి ఇద్దరు కలిసి రథం మీద ఎక్కి వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు. అయితే మధ్యలోకి వెళ్ళినప్పుడు అడవిలో రాజుకు కొంచెం ఆకలి అనిపించింది, ఏదైనా తినాలనిపిస్తే మంత్రి ఏమైనా తెచ్చినామని అడిగితే, అయ్యా మా దగ్గర నుంచి ఒకటి మంచి దోసకాయ తెచ్చిన అయ్యా. సరే అని ఆ దోసకాయ రాజు చేతికి ఇచ్చాడు. రథంలో ఆయన పైన కూర్చున్నాడు, ఈయన కింద కూర్చున్నాడు కాళ్ళ కాడ. మంత్రి గారు ఆ దోసకాయ నేనొక్కని ఎందుకు తినాలని విరిచి మంత్రికి ఒక సగం ఇచ్చాడు. అయితే మంత్రి అది తీసుకున్నాడు ఆనందంగా. అయ్యగా రాజుగారి చేతితో ఇచ్చాడని ఆ సంతోషంతో ఆయన తినేస్తున్నాడు కర్రకర్ర నవ్వులుతూ. రాజుగారు ఒక ముక్క కొరికిండు, ఉంచి దాన్ని తినలేక ఆగిపోయి మంత్రి ముఖం చూస్తున్నాడు. మంత్రి తింటేనే ఏమన్నాడు, రాజును ముఖం చూసుకుంటా నవ్వుకుంటా. అయ్యా మీరు ఎందుకు తింటలేరు అని అడిగాడు. నేను నీకు ఏమనిపిస్తలేదాయా అని అడిగాడు. ఏం లేదు సార్ అన్నాడు. ఈ దోసకాయ ఇంత చేదున్నది, నువ్వు ఎట్లా తింటున్నావా అని అడిగితే అప్పుడు మంత్రి నిజమే సార్ దోసకాయ చేదున్నది అంటే, దోసకాయ చేదున్న సంగతి అప్పటి వరకు మంత్రికి ఎందుకు తెలవలేదు? ఎందుకు తెలియదంటే రాజు మీద ఉన్న అపరమైన ప్రేమ. ఆయన చేతితో ఇస్తే ఎంతో ఆనందభరితుడైపోయి ఆయన చేతితో ఇరిచి వడ్డిచ్చిన నాకు ఇచ్చేయండి అని పనికిరానోని, ఆహా రాజా ఎంత భాగ్యం నీ చేతితో ఇచ్చిన వస్తువు అని ఆయన మీద ఉన్నట్టు అపరమైన ప్రేమ ఆయన ముఖం చూసుకుంటూ చేదు కూడా అతనికి అనిపించకుండా తినేసిండాడు. ఈ పాఠములో ఏం నేర్చుకోవాలి మనం అంటే, దేవుని లోపల ఉన్న ప్రేమ నీ లోపల ఉంటే, ఆయన పంచిన ప్రేమను నిజంగా పొందినట్లయితే, నీ కొరకు శ్రమలు ఎదుర్కొన్న దేవుని ప్రేమ నీ లోపల ఉంటే, నువ్వు దేవుని కొరకు కూడా ఏదన్నా ఎదుర్కోవాల్సిందే. నువ్వు ఒక త్యాగ పురుషుడవు, నువ్వు చిన్నపాటి క్రీస్తువై దేవుని దగ్గరికి వెళ్ళుటకు నువ్వు త్యాగం చేయవలసిందే. అయితే నువ్వు చేయాలనుకొని కావలచుకొని తెచ్చుకో అవసరం లేదు. నువ్వు నీతిగా బ్రతుకుతూ దేవుని కొరకు పనిచేస్తుండగా, ఇతరులను నువ్వు క్రీస్తు దగ్గర నడిపిస్తుండగా, నీ మీదికి ఎన్ని అబండాలు, బాధలు, కష్టాలు, వ్యతిరేకతలు ఎదురైనా నువ్వు బలంగా నిలబడాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నాకు ఈ శ్రమలు ఎదురవుతున్నాయంటే దేవుని మీద ఉన్న నా ప్రేమను చల్లార్చాలని ప్రయత్నం చేస్తుండు. నాకు ఇష్టమైన వారిని దూరం చేస్తున్నంటే దేవుని మీద ఉన్న నా ప్రేమ చల్లార్చే ప్రయత్నం చేస్తుండు సైతాన్. నాకు కరువులు, బాధలు, రోగాలు, అప్పుల పాలు చేస్తున్నాడంటే దేవుని మీద కోపం రావాలని చేస్తుండు వీడు. నేను అస్సలు దేవుని మీద కోపం తెచ్చుకోను.
దేవుడు అనుకుంటున్నాడు నా కుమారుడు నన్ను నిజంగా ప్రేమించాడు, వాడు ఎట్టి పరిస్థితులను దూషించాడు. అలాగే జరిగింది యోబు విషయంలో, కురుపుల లాజరు విషయంలో వాళ్ళు దూషించలేదండి. శ్రమలు ఎదుర్కొని దేవుని ప్రేమను ఈ ప్రపంచానికి కనపడేటట్టు గొప్ప అఖండ జ్యోతి వెలిగేటట్టు చేశారు. ఈరోజు ఆ సాక్ష్యాలు మనం చెప్పుకుంటున్నాం. యేసుప్రభు శిశువులు, ఆది సంఘ భక్తులు దేవుని కోసము ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఇల్లు వాకిలి బంధువులను తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోయి వారి ప్రాణాలను త్యాగం చేసి వారి జీవితాలని ప్రాణార్పణంగా క్రీస్తు కొరకు ధారపోశారు. కేవలము సువార్త కొరకే, కేవలము సత్యం చెప్పినందుకే. వాళ్ళు ఏ పాపము చేయలేదు. ఈరోజు ఈ సత్య సువార్త ప్రకటిస్తుంటే మనకు వ్యతిరేకత వస్తుందంటే మనకు దేవుని మీద ఉన్న ప్రేమ చల్లార కావాలని అక్కడికి వెళ్ళేమో మన మీద ఫిర్యాదు చేస్తున్నాడు. వాళ్ళు అట్లా అంటోళ్ళు ఇట్లా అంటోళ్ళు ఇట్లా చేస్తావు, నువ్వు ఎట్లుంచినావు, నువ్వు ఒకసారి వాళ్ళని తీసేయి వానికి లేకుండా చేయి సూత్తా. అయితే దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే దేవునికి కావలసింది శ్రమలని అగ్నిలో పరీక్షింపబడి దగ్గదగ్గమని మెరిసే ముత్యం లాంటి వ్యక్తులు కావాలి. నా పిల్లలారా, నా దగ్గర ఉన్నత స్థానంలో నేను కూర్చోబెట్టుకుంటే నేను ఈ ప్రణాళిక అల్లినాను. అందుకని నా సంకల్పంలో మీరు ఉన్నారు కనుక నా సంకల్పంలో ఉన్నవారికి సమకూడి సమస్తము జరుగుచున్నవి. దేవుని ప్రేమ నుండి ఏది ఎడబాపజాలదు. ఖడ్గమైనను, మరణమైనను, అప్పులైనను, రోగాలైనను ఏది మరి ఎడబాపద్దు కదా. బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు చర్చి మానేయకు. నువ్వు శ్రమలు వచ్చినాయి అని చెప్పి నీ దశమ భాగం ఇయ్యడం, దేవుని కానుకలను మానకు. శ్రమలు వచ్చినాయి అని చెప్పి ప్రార్థన మానకు. శ్రమలు వచ్చినాయి అని చెప్పి భక్తి మానకు. నీ పని ఎంత శ్రమ ఉన్నా కానీ నువ్వు దేవుడప్ప చెప్పిన పని నువ్వు చేస్తూనే ఉండాలి. నాకు బాధలు వచ్చినాయి కానీ స్వార్థ మానకు. నా మీద అభండాలు నిందలు వస్తున్నాయి అని చెప్పి ప్రార్థన మానకు. ఎట్టి పరిస్థితిలో దేవుడప్ప చెప్పిన పనిని మానకుండా నువ్వు చేస్తున్నట్లయితే నీ కాలు కింద సాతాను తొక్కుతున్నట్టు లెక్క. సాతాను ఈ లోకములో మనుషులను భయపెట్టిలోకి తీసుకుంటాడు. నన్ను మొక్కు, నన్ను చెయ్యి, లేకపోతే నేను చంపేస్తా. కానీ యేసుక్రీస్తు ఆయన మన కొరకు పెట్టిన ప్రాణాన్ని, ఆయన ప్రేమను చూసి యేసుక్రీస్తు భక్తులు మనమే ఆయన కొరకు ప్రాణం పెడుతున్నాం. దేవుడారా, ఇది ఈ లోకంలో కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది. అట్టిగానే ఏ దేవతలు అనిపిస్తున్న వారు ఎవరు కూడా ఈ గుణము, ఈ లక్షణము ఎవరికి ఉండదు. క్షమించడం అనే పాయింట్ రానే రాదు. స్వార్థం 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 స్వార్థం, ప్రేమే లేదు. ఆయనకు లాభం వస్తే భక్తి చేస్తాడు, లాభం వస్తే పూజిస్తా, లేకపోతే లెజ్జా. ఏ దేవుడు అది కాకపోతే ఇంకో దేవుడు. ఇట్లా మార్చుకునేది కాదు. ఈ సృష్టికర్త ఒక్కడున్నాడు. ఆయన లోపల ఉన్న ప్రేమ ఎవరి లోపలైతే ఉంటుందో వాళ్ళు దేవుని కొరకు ప్రాణమైన పెడతారు. అందుచేత మీరు ఈ ప్రేమ కలిగి సత్యాన్ని గ్రహించి, సత్యం ఎవరు చెప్తున్నారు, సత్యవాక్యం ఎక్కడ బయటకు వస్తుంది, ఏది పరలోకం పోయేది బోధ, ఏ బోధ ఉంటే నా లోపల ఆరకుండా జ్యోతి, ప్రేమ జ్యోతి వెలగగలదు, ఎలాంటి బోధ అయితే నేను ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలను. మీకు తెలుసా, వాక్యమే మనుషుల్ని బతికిస్తుంది, వాక్యమే కాపాడుతుంది, వాక్యమే నడిపిస్తుంది, ఆ వాక్యమే ధైర్యం చెప్పుతుంది, వాక్యమే ఓర్చుకుంటట్టు చేస్తుంది. ఆ వాక్యమే ప్రేమ. సత్యవాక్యము, సత్యబోధ కాడ ఉన్న వ్యక్తులకు ఇవన్నీ వస్తాయి గుణాలు. రాను రోజుల్లో అన్నిటికీ కుదురుబాటు కాలన్నాడు చూసావా? ఆ అన్నిటికీ కుదురుబాటు కాలాలు రాబోతున్నాయి. అంటే వంకర్లు, తింకర్లు, ఎత్తులు, డౌన్లు అన్నీ సరిచేసి అన్ని బోధలు ఎండగట్టి సత్యబోధ అనే మహాజ్యోతి ప్రపంచంలో ప్రకాశించబోతుంది. అబద్ధాలన్నీ బయటికి వస్తాయి. ఇక స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొట్టుకొని ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని అంత ఎండగడతాడు, వేసాయి వదిలేస్తాడు. వాళ్ళ నురుగు వాళ్ళే కక్కుతారు. మోసము, అబద్ధం ఎన్నటికీ దాగదు. నువ్వేదో ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటేందుకు, నువ్వేమేమో మనుషులను ఆకర్షిస్తేందుకు నువ్వు ఎన్నో కథలు చెప్తున్నావు, కానీ దేశయ్యకున్న ప్రేమ నీ లోపల ఉందా? లేదు. ఇక నీ జ్ఞానమంతా శూన్యమైపో. ప్రేమయే శాశ్వతం. ప్రేమ కలిగిన వాడు, దైవ ప్రేమ ఉన్నవాడు
జ్ఞానము కలిగి ఉంటాడు, వాక్య జ్ఞానం. వాక్య జ్ఞానం బోధించిన వాడే దైవ ప్రేమ ఉన్నవాడు. కనుక ఈ రోజు నుంచి మనం ఆలోచించుదాం, ఎక్కడ సత్యము వెడలుతుంది, బయటకు వస్తుంది, ఎక్కడ సత్యబోధ మన కొరకు దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు, ఆ సత్యబోధన విందాం అందరం కలిసి. ఆ సత్యము కింద బతుకుదాం అని తీర్మానం మీరు చేసుకున్నట్లయితే ఏంలరా, మీరు తప్పకుండా సాతాను గెలుస్తారు, పరలోక రాజ్యం చేరుకుంటారు. పరలోక రాజ్యము అనేక శ్రమలు అనుభవించిన పిమ్మట మనము పరలోక రాజ్యంలో ప్రవేశించదాం. శ్రమలు అనుభవించకుండా పరలోక రాజ్యం అంటే చేరుకుంటావు. ఆది భక్తులు బైబిల్లో మీరు అందరినీ చూడండి, ఇప్పుడున్నోళ్ళలాగా లేరాళ్ళు. ఇందులో ఉన్న భక్తులకు వచ్చినట్టు మనకు వచ్చిందంటే రైట్, మనం సద్భక్తులమే. వీళ్ళలాగా మనం మాట్లాడుతూ ఓర్చుకోగలుగుతున్నామంటే రైట్, మనం పరలోక వాసులమే. దానికి భిన్నంగా ప్రవర్తిస్తే అది పరలోకం పోయే కథ కాదు, అది ఉట్టిదే. మీరందరూ చూస్తారు త్వరలోనే. దేవుడు తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, సత్యం చెప్తే వినేటోళ్ళు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయారో వాళ్ళందరినీ లాక్కొని సత్యము అనే సంఘ గుంపు కూడా తయారు కాబోతుంది కడవరి దినములో, యేసు రాకడకు ముందు. సత్య బోధకులు, సత్య సంఘాలన్నీ ఒక్క బోధ అపోస్తలుడు వేసిన పునాది మీదికి వచ్చి కూర్చుంటుంది. అన్నీ సరియబడతాయి, ఏం పర్వాలేదు. కానీ ఈలోగా చెత్త చెదారం అంతా కొట్టుకుపోతుంది. ఇది అసలు కథ. దేవుడు గింజలే తన ఇంటికి తీసుకుంటాడు, తప్పలన్నీ వదిలి అగ్ని పాడేయమన్నాడు. గురుకులు పెరగనివ్వండి, కొత్తకాలం రానివ్వండి. కొత్తకాలం అతి త్వరలో రాబోతుంది. గోధుమలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? గురుకులు అగ్నిగుండకి వెళ్ళిపోతాయి. పసలేదు, ప్రేమ లేని గురుకులు ఎందుకవి మాకు? వాక్యము కొరకు ప్రాణమైన పెట్టేటోడు ఉన్నాడా? లేక ప్రాణాన్ని కాపాడుకున్నటకు వాక్యాన్ని యూజ్ చేసుకుని డబ్బు సంపాదించుకొని సుఖపడతాడా? చూడండి ఎవరన్నా. సో సత్యబోధకులు ఉన్నారు, లేరని నేను అంటలేను. వాళ్ళని గుర్తుపట్టండి, ఆ బోధన వెంబడించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. దైవ ప్రేమ మనిషి లోపల ఉంటే ఏం జరుగుతుంది? మనుషుల మీద దేవుని ప్రేమ, దేవుని మీద మనుషులకున్న ప్రేమ మధ్యలో సైతాను ఏ రకంగా మోసం చేస్తున్నాడు, ఇది క్లియర్గా కనపడుతుంది ప్రపంచంలో. తండ్రి చూస్తున్నారు అందరూ. అయ్యా, ఈరోజు ఈ కొన్ని మాటలు ఎవరైతే వింటున్నారో, వినబోతున్నారో, వారందరి మనోనేత్రములను తెరిచి సత్యబోధం మీదకి వచ్చి రక్షింపబడి నీ దృష్టికి నీతిమంతులుగా యోబు వలె నిలబడటకు సాయం చేయి. సత్యాన్ని వెంబడిస్తున్న సేవకులు, పరిచారకులు, ప్రార్థన పరులు, స్వార్థికులు భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ సాతాను ఎన్నో ఆటంకాలు, రోగాలు, వ్యాధులు, బాధలు, అప్పులు, ఎన్నో రకాలుగా హింస పెడతాడు తండ్రి. ఆ హింసలన్నీ తట్టుకునే శక్తి వారికి ఇవ్వమని వేడుకుంటున్నాను. రావద్దని వేడుకుంటుంది. గెలవాలి. గెలిచి తిరిగి మళ్ళీ అన్నిట్లోనూ విజయం సాధించి ఈ ప్రపంచంలో నీ స్వార్థ ప్రకటించుటకు నీ సేవకులకు ఆరోగ్యము, ధనము, ఆత్మలు సమృద్ధిగా ఇవ్వండి. సత్యం మీద బురద జల్లుతున్న వారి నోళ్ళు మూయించి సత్యం తెలుసుకొని వాళ్ళు మారు మనసన్న పొందాలి, లేకపోతే పక్కకన్నా జరగాలి. తండ్రి, నీ చిత్తమే నెరవేరాలి, సత్యమే జయించాలి. సహాయము చేయమని మీ పాదాల మీద అయ్యా మరొకసారి మా శిరస్సు వంచి ప్రార్థించి నీ కృప చూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. మంచిది స్నేహితులారా, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.